ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కబడ్డీ టోర్నమెంట్ల సందర్భంగా క్రీడా జెండాలను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎగరవేసి గౌరవ వందనం చేశారు. గూడూరు డీఎస్పీ గీతా కుమారి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. కబడ్డీ టోర్నమెంట్కు పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు గూడూరు డీఎస్పీ గీతా కుమారులకు ఘన స్వాగతమును విద్యార్థులు పలికారు. గూడూరు డీఎస్పీ గీతా కుమారిని వెంకటగిరి ఎస్ఐ లక్ష్మీ భవానీ శాల్వా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను సిఐ ఏవి రమణ శాల్వా కప్పి సన్మానించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావును సిఐ ఏవి రమణ శాల్వా కప్పి సన్మానించారు. ఎంతో అద్భుతంగా భరతనాట్యం వేసిన చిన్నారిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు గూడూరు డీఎస్పీ గీతా కుమారులు సన్మానించారు. వెంకటగిరి సిఐ ఏవి రమణ, ఎస్ఐ లక్ష్మీ భవానీ యోగాలో గిన్నిస్ బుక్ రికార్డును సాధించిన వసంత లక్ష్మిని శాల్వాలు కప్పి సన్మానించారు. వెంకటగిరి సిఐ ఏవి రమణతో పాటు ఎస్ఐ లక్ష్మీ భవానీలు ఎంపీపీ తనుజా శివారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డిలను శాల్వాలు కప్పి సన్మానించి పూల మొక్కను అందించారు. కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా పావురాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ వదిలారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, డీఎస్పీ గీతా కుమారి, ఎంపీపీ తనుజా శివారెడ్డిలు పలు విషయాలను క్రీడాకారులను గురించి వివరించారు. ఈ కబడ్డీ టోర్నమెంట్లను ఎంతో అద్భుతంగా సిఐ ఏవి రమణ నిర్వహించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన పిల్లలు మనం ఎంకరేజ్ చేయాలి. ఏపీ ట్రైబల్స్ వర్సెస్ ఏపీఆర్ఎస్ మొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్ జరగబోతుంది. మన గెస్టులు చూసే వాళ్ళకి మీరు అడ్డుండకూడదు. కబడ్డీ టోర్నమెంట్ల సందర్భంగా చిన్నారి వేసిన భరతనాట్యం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఫైన్ వదిలేసి అలాగే జగదీష్ సార్ తర్వాత మన జనసేన మహిళా నాయకులు రాధమ్మ గారికి కూడా చిరు సన్మానం ఉంటుంది. రోప్ వెనకాలకి రావాలండి. ఎవరో దయచేసి ఆ రోప్ ఎందుకు పెట్టారంటే రోప్ వెనకాల నుంచి మ్యాచ్లు చూడాలి. మీరు రోప్ ముందు ఎవరు కొంచెం అందరూ అడ్డులు వేస్తే మనం మ్యాచ్ ని తిలకిస్తారండి. మనకి గెస్ట్ ఉన్నారు పైన. శ్రీ చైతన్య కేజీబీ వర్సెస్ శ్రీ చైతన్య ఫస్ట్ కాల్ ఇమిడియట్లీ రిపోర్ట్ చేయండి. మ్యాచ్ జరుగుతుంది. ఏపీ ట్రైబల్ వర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకన్స్ తీసుకెళ్లి మీకు లోపల జూనియర్ కాలేజ్ లోపల మీకు ఫుడ్దారం చేయడం జరుగుతుంది.
మార్కర్ ఎక్కడ ఉన్నాడు? మార్కర్ రెడీగా ఉండను. సుమనే శాతం రెడీగా ఉండాలి మాకు. మార్కర్ ఎక్కడ? ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే లోపల ఉండాలి. ఎవరైనా సరే రోప్ అవతలే ఉండాలి. గమనించాలి, ఒక పెద్ద టోర్నమెంట్ జరుగుతుందండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి వచ్చి ప్లేయర్స్ ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మీకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంకటగిరి ప్రజలందరికీ మరియు స్టూడెంట్స్ కు వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు, ఎండ కూడా ఎక్కువ అవుతుంది. దయచేసి నా నుంచి ఒక చిన్న విన్నపం, ఈ కబడ్డీ పోటీలు ఒక పోటీగా తీసుకోండి. ఈ గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్, టీమ్ వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. కాంపిటేటివ్నెస్ వద్దు మనకి. అర్థమవుతుందా? అందరూ ఫ్రూటీ తాగారు కదా? ఓకే. సో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సర్న్ పీడీకి చెప్పండి. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారా? పిల్లల ఒక పేరెంట్స్ ఉన్నారా? సో పేరెంట్స్కి ఒక చిన్న సజెషన్, పిల్లలకు మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు, దేనికోసం చూస్తున్నారు, ఏం వీడియోస్ చూస్తున్నారు అని గమనించండి. అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ కి నేరాలు జరుగుతుంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్స్. సో దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే చూసుకోవాలి. అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి. మీ యొక్క సెల్ఫీస్ కానీ, పర్సనల్ ఫొటోస్ కానీ, ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ ఎటువంటివి కానీ మీ మొబైల్లో పెట్టకండి. అనవసరమైన నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే బ్లాక్ చేయండి. Shall we start the kabaddi? అధికారులకి అనధికారులకి ఇక్కడ నుండి మరి వసంత లక్ష్మి ఆవిడకి, ఇంకా ఉన్నటువంటి ఎంపీపీ గారికి, పత్రికా సోదరులకి, ఉన్న బాలబాలకందరూ కూడా ఆశీస్సులు. బాలికలు ఈరోజు స్పోర్ట్స్లో పాల్గొన్న తెలియజేస్తా ఉన్నాం. మరి ఎండ త్వరగానే స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ముందుగా స్టేజ్ పై ఉన్న మన వెంకటగిరి శాసనసభ్యులైనటువంటి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అలాగే డిఎస్పీ మేడం గారికి, అలాగే జిఎన్ఆర్ సార్ గారికి, మిగతా నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, స్పోర్ట్స్ టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు రేపు మన వెంకటగిరిలో కబడ్డీ పోటీలు బాలికలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అనేటివి మన శరీరానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అలాగే చదువుకునే పిల్లలు చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క పిల్లల్ని, ప్రతి ఒక్క టీచరు అలాగే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.